Jamiatul Muflihat and Falah Group of Schools towards success in Dunya and Akhirah. Admissions open. वज़ीर आला रेवंत रेड्डी ने महबूबाबाद ज़िले का दौरा करते हुए अकीरू वागू से बह गई पानी लेवल पुल और खेतों में तबाहशुदा फसलों का जायज़ा लिया। इस मौके पर सीएम रेवंत रेड्डी ने वुज़रा श्रीनिवास रेड्डी और सीतक का सीएम के मुशीर वी नरेंद्र रेड्डी और अवामी नुमाइंदों के साथ पूरे इलाके का मुआयना किया और अहदेदारों से तफसीलात तलब की। वज़ीर आला ने इस मौके पर उस जगह का भी मुआयना किया जहां नौजवान साइंसदान अश्विनी और उसके वालिद की कार सैलाबी पानी में बह गई थी। वज़ीर आला ने अहदेदारों को पुल की बहाली का काम फौरी तौर पर शुरू करने की हिदायत दी। बादशाह तेलंगाना के सीएम रेवंत रेड्डी ने खम्मम ज़िले के गंगाराम ठंडा सिंगारेड्डी मंडल में नोनावत मूर्तिलाल के अहल खाना से मुलाकात की और हमदर्दी का इजहार किया। वाज़ेह हो कि नोनावत मूर्तिलाल और उनकी साइंसदान बेटी अश्विनी उस वक्त हलाक हो गए थे जब उनकी कार 2 दिन कबल हैदराबाद जाते हुए अकीरू वागू के सैलाब में बह गई थी। वज़ीर आला ने मूर्तिलाल और अश्विनी की तस्वीर को फूलों के हार चढ़ाकर खिराज अक़ीदत पेश किया और मुतासिरा ख़ानदान से हमदर्दी का इजहार किया। उन्होंने अश्विनी के मुतासिरा ख़ानदान को 10 लाख रुपए और एक इंदिरम्मा घर देने का भी ऐलान किया। वहीं अकीरू वागू में सैलाब की वजह से फसल ज़ाया होने वाले किसानों को 10,000 रुपए फ़ी एकड़ मुआविज़ा देने का भी ऐलान किया। గత 3 రోజుల నుంచి అత్యధికంగా కురిసిన వర్షాల వల్ల తీవ్రమైన నష్టం జరగడమే కాకుండా కారేపల్లికి సంబంధించిన తండ్రి కూతుళ్ళు ఈ దారిలో పోతూ వారు మరణించడం అత్యంత విషాదకరం। ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, బలరాం నాయక్ గారు, రామచంద్ర నాయక్ మేమందరం కలిసి ఆ చనిపోయిన కుటుంబాన్ని వాళ్ళని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఒక ధైర్యాన్ని రాష్ట్రం ప్రభుత్వం వైపు ఇవ్వాలన్న ఆలోచన, అదే విధంగా తండ్రి కూతుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారు మరణించడం విషాదకరమైన సంఘటన। ఇప్పుడు వాళ్ళ తల్లి మాత్రమే ఉండడం, వాళ్ళ అబ్బాయి మిగిలినరు। చనిపోయిన వాళ్లకు 5 లక్షల రూపాయల ప్రకారం ఒక 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది। ఎంబడే సంబంధిత కలెక్టర్కు మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఈ రోజే వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని। అదే విధంగా చనిపోయిన అమ్మాయి ప్రభుత్వ అధికారిగా ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్గా ఛత్తీస్గఢ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఛత్తీస్గఢ్లో ఉద్యోగం చేస్తున్నది। వారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మరణించారు కాబట్టి కంపాషనేట్ ఏదైనా ఉద్యోగం వల్ల సోదరుడు కూడా ఇవ్వడానికి ఉన్న అవకాశాన్ని కూడా పరిశీలించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇయాల నిర్ణయం తీసుకున్నది। అత్యంత దురదృష్టకరం ప్రకృతి వైపరీత్యం। ఇంతగా మన మీద ప్రకృతి పగబట్టినట్టుగా పేదల్ని ఈరోజు బలి తీసుకున్నది। అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకున్నా కొంత ప్రాణ నష్టం, కొంత ఆస్తి నష్టం, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు కూడా నష్టపోవడం జరిగింది। అందుకే ఈ రోజు మంత్రివర్గ సభ్యులందరూ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా గిరిజన సోదరులు తండాలలో జరిగిపోయిన నష్టాన్ని వ్యక్తిగతంగా చూడడం ద్వారా వాళ్ళని సంపూర్ణంగా ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఈ రోజు ప్రభుత్వమే ఇక్కడికి కదిలి వచ్చింది। ఇక్కడికి వచ్చిన సందర్భంగా సీతారామ తండావాసులు ఈ పక్కన ఇంకా 2 తండాలు ఇదే విధంగా ఎప్పుడు అధిక వర్షాలు వచ్చినా ముంపున గురవుతున్నాయి। మేము ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో మేము ఇల్లు కట్టుకొని అక్కడికి తరలిపోతామని చెప్పి స్థానిక శాసనసభ్యుడు ఇక్కడి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు।
నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. Jamiatul Muflihat and Falah group of schools are now accepting admissions for 2024-25 academic year with branches in Kottapet, Balapur, Sharif Nagar and Kishanbagh. We offer exclusive education for boys and girls separately along with day-cum residential facilities. From nursery to grade 10, we provide both English medium and Urdu medium education with Islamic studies, Nazira, Hifz, Diniyat and Alimiyat, Fazilat and Tadrib also. Don't miss out on securing the best education for your child, both in this world and the hereafter. Enroll now to guarantee your child's seat and avoid last-minute rush as the seats are limited.